Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత 16వ అధ్యాయము దైవాసుర సంపద్విభాగ యోగము నుండి శ్లోకములను నేర్చుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత 16వ అధ్యాయము దైవాసుర సంపద్విభాగ యోగము 9వ శ్లోకము. శ్రీ భగవానువాచ ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మానోల్పబుద్ధయః ప్రభవంత్యుగ్రకర్మాణః క్షయాయ జగతో హితాః. ఏతాం దృష్టి మవష్టభ్య నష్టాత్మానోల్ప బుద్ధయః ప్రభవంత్యుగ్ర కర్మాణః క్షయాయ జగతో హితాః. ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మానోల్ప బుద్ధయః ప్రభవంత్యుగ్రకర్మాణః క్షయాయ జగతో హితాః. ఈ శ్లోకమునకు భావము భగవానుడు చెప్తున్నాడు. వారు ఇట్టి నాస్తిక దృష్టిని అవలంబించి చెడిన మనస్సు గలవారును అల్పబుద్ధితో కూడి ఉన్నవారును క్రూర కార్యములను చేయువారును జగత్తునకు శత్రువులను లోకకంటకులుగను అయి ప్రపంచము యొక్క వినాశము కొరకు పుట్టుచున్నారు. నష్టాత్మానహాను ఈ పదముచే నాస్తిక దృష్టి కామస్వభావములు కలవారి మనస్సు తప్పక చెడిపోగలదని స్పష్టమగుచున్నది. మరియు అట్టి వారి బుద్ధి అల్పముగానే ఉండును కానీ విశాలముగా ఉండదని తెలియచున్నది. వారిది హ్రస్వ దృష్టి. విశాల దృక్పథము విశాల దృష్టి వారికి ఉండదు. ఈ విధముగా నాస్తికత్వము కామదృష్టి చిత్త వినాశకరములగుటచే త్యాజ్యములని పై భగవద్వాక్యముల వలన రుజువగుచున్నది. మరియు నాస్తికులు కామమే సర్వస్వమని సృష్టికి మూలమని తలంచు అవివేకులు తమను గొప్పగా తలంచుకొనినను భగవద్దృష్టిలో పెద్దల దృష్టిలో వారు అల్పబుద్ధులే అని తేలుచున్నది. క్షయాయ జగతః జగత్తు యొక్క నాశము కొరకే వారి పుట్టుక కానీ ఉద్ధారము కొరకు కాదు. పరప్రాణులను హింసించుటయే వారి పని గాని వారికి ఉపకారము చేయుట కాదు. వారు లోకకంటకులే కానీ లోకహితులు కారు. వారు కబంధులే కానీ లోకబంధువులు కారు. ఇన్నెందుకు అట్టివారు భూమికి భారభూతులే అగుదురు. శుభం. శ్రీమద్ భగవద్గీత తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Subscribe and share my channel Sudarsana.